ఉంది పరిస్థితి. నరేంద్ర మోడీ రాష్ట్రంలో 13,640 రూపాయలు ఉన్నది, ఇవాళ 10,128 రూపాయలకు తగ్గింది. దీనికి కారణం మీరు అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల ఇవాళ రైతాంగానికి పరిస్థితి వచ్చింది. ఇది ఇంకా రాబోయే రోజుల్లో మరింత తగ్గేటువంటి ప్రమాదం ఉంది. ఏ ఒక్కటి కూడా రైతులకు ఉపయోగపడేటువంటి చట్టాల గురించి వీళ్ళు ఆలోచన చేయట్లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నరేంద్ర మోడీ మీరు 2,000 రూపాయలు 6,000 రూపాయలు ఇచ్చి ఈ రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్తున్నారు. కానీ నువ్వు ఇస్తున్నటువంటిది ఈ దేశంలో ఎంతమంది రైతులకు వస్తూ ఉంది. నువ్వు పెట్టేటువంటి నిబంధన వల్ల నువ్వు ఇచ్చేటువంటి 6,000 వల్ల కేవలం 10 లక్షల కుటుంబాలకు మాత్రమే వస్తావు. ఈ దేశంలో రైతాంగంలో 30% రైతులకు కూడా ఆ ప్రధానమంత్రి సమాన యోజన ద్వారా ఆ సహాయం కూడా అందేటువంటి పరిస్థితి లేదు. దాని వల్ల రోజు రోజుకి ఆ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతా ఉంది. మొన్న పార్లమెంట్ లో సిపిఐ రాజ్యసభ సంతోష్ కుమార్ ప్రశ్నించారు. మీరు ప్రారంభించినటువంటి సంఖ్య పెరగాల్సింది రోజు రోజుకు ఎందుకు వస్తుందని చెప్తే మంత్రి సమాధానం ఇస్తామన్న సిగ్గు లేకుండా మేము వచ్చిన తర్వాత రైతుల ఆదాయం పెరిగి ఇన్కమ్ ట్యాక్స్ కడతామన్న రాజులు అందుకనే ఇది తగ్గిందని చెప్తారు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్యకోవచ్చు. ఇవాళ రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఇవాళ అనేకమైనటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమాలు, అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రైతు పోరాటాలు, ఇవన్నీ కూడా రైతులు బాగుంటే పోరాటాలు జరగవు. ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ రైతులు మేము సంతోషంగా ఉన్నాం, మేము సంతోషంగా వ్యవసాయం చేస్తున్నామని చెప్పేటువంటి పరిస్థితి వారికి దేశంలో లేదు. అన్ని రకాల పంటలు ఇవాళ కేరళ రాష్ట్రంలో రబ్బరు పండించేటువంటి రైతు దగ్గర నుంచి, మన దగ్గర పండించేటువంటి పత్తి రైతు దగ్గర నుంచి, మిర్చి రైతు దగ్గర నుంచి, నిజామాబాద్ జిల్లాలో పండించేటువంటి పసుపు రైతు దగ్గర నుంచి ఏ రైతు కూడా ఇవాళ మేము సంతోషంగా మనం పెట్టేటువంటి పెట్టుబడికి ఆదాయాలు వస్తున్నాయని చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళు లేదు. దాని గురించి ఎందుకు ఇవాళ ఈ భారత్ ఆలోచించట్లేదు. మనం ఇవాళ ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా గతంలో పంటల బీమా పథకాలలో రైతు సంఘం పుట్టిన దగ్గర నుంచి పోరాటంలో ఈ దేశంలో ఇప్పటికి కూడా 64% భూమి వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఒకవైపున అధిక వర్షాలు, వర్షాభావ పరిస్థితులు, చీడపీడలు, వీటి వల్ల పంట నష్టపోతే రైతుకి ఆత్మహత్య సరైన. ఈ పరిస్థితుల్లో రైతులు ఆదుకునే దానికోసం సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురావాలి. మన రైతు సంఘం ఏం చేసి పోట్లాడతాం. గతంలో కొన్ని స్కీములు ఉన్నాయి. 2016లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆ పథకాలన్నీ తీసేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు. రాత్రి 9:30 గంటలకు ఈ దేశంలో రైతాంగం ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలని 76 సంవత్సరాల రైతు నాయకుడు కామన్ జగదీప్ సింగ్ దయాల్ 76 రోజులుగా అమలు నిరాశించ చేస్తే ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరుగుతామని చెప్పింది. కానీ ఆ చర్చలో ఆ మద్దతు ధరల గ్యారెంటీ చట్టం గురించి హామీ ఇవ్వడానికి కారణంగా మళ్ళీ రైతు దీక్షని హర్యానా సరిహద్దులో ప్రారంభం చేస్తే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాత్రి 9:30 గంటలకి ఆ నిరాహార దీక్ష శిబిరాన్ని మొత్తం కూడా కూల్చేసి కామన్ జగదీప్ సింగ్ దయాల్ని అరెస్టు చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వల్ల కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ భారతదేశం 150% మంది ఇప్పటికి కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశానికి
18% పైగా ఆదాయం ఇచ్చినటువంటి రంగం వ్యవసాయ రంగం. దాంతో పాటు ముఖ్యంగా కూడా ఈ దేశంలో ప్రజలకి ఆహార భద్రతను ఇచ్చేటువంటి రంగం వ్యవసాయ రంగం. కానీ ఈ వ్యవసాయ రంగం గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా నరేంద్ర మోడీ వచ్చినటువంటి 9 సంవత్సరాల కాలంలో ఈ వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్ల కట్టబెట్టడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మిత్రులందరికీ మీ అందరికీ కూడా నేను మనం చేసేది ఇవాళ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఈ ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగం ఎందువరకు రోజు రోజు కూడా సంక్షోభంలో కూరుకుపోతా ఉంది. ఇప్పటికి కూడా ఎందుకు గంటలతో రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితి ఎందుకు ఇవాళ ఈ దేశంలో కొనసాగుతుంది? దీనికి కారణం ఏంటో ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మన దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తి చేసేందుకు ప్రపంచంలో 2వ స్థానంలో భారతదేశం ఉంది. ఇవాళ అంతటి ప్రధానమైనటువంటి వ్యవసాయంలో రోజు రోజుకి సంక్షోభంలో కూరుకుపోతూ ఉంటే ఇవాళ పాలకులు ఏం చేస్తున్నారో ఒకసారి మనం గమనించాలి. స్వాతంత్రం వచ్చినటువంటి మొదటి రోజుల్లో ఆనాడున్నటువంటి పాలకులు వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. పంచవర్ష ప్రణాళికను ప్రారంభం చేస్తే మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి భాషా రంగం నాగార్జున సాగర్ లాంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టారు. కానీ ఆ తర్వాత ఇవాళ వ్యవసాయ రంగం గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. శాస్త్రి గారు ప్రధానమంత్రి గారు ఉచితాలను మాట్లాడతారు. అంటే ఇవాళ ఈ పాలకులకి రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఎటువంటి చిత్తశుద్ధితో దీని వైపు మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పండించేటువంటి రైతులకి ప్రధానమైనటువంటి గిట్టుబాటు ధర గతంలో చెప్పాం. మన రైతు సంఘం పుట్టినప్పటి నుంచి ప్రధానమైనటువంటి దాని గురించి పోరాడుతున్నాం. ఈ నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి సమ్మాన్ యోజనలో ఇచ్చేటువంటి 2,000 రూపాయలు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రైతు బంధు రైతు భరోసాలు ఇవ్వట్లేదు. మన రైతు సంఘం ఈ దేశ రైతాంగం కోరుకునేది 6 నెలలు కష్టపడి పండించినటువంటి పంటలకి కనీస మద్దతు ధర కావాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం దాని గురించి మాట్లాడలేదు. ఇవాళ అలాగే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వామినాథన్ కమిషన్ వేశారు. ఈ దేశంలో రైతాంగం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఈ దేశంలో వ్యవసాయంలో సంక్షోభానికి కారణం ఏంటని పరిశీలించడానికి కమిటీ వేశారు. ఆ స్వామినాథన్ కమిటీ మొత్తం పర్యటన చేసి ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సుల్లో ప్రధానమంత్రి రైతు పంట పండించడానికి కనిపించే పెట్టుబడి ఆటలో ఆ పెట్టుబడికి అనుగుణంగా 50% కలిపి ఆ పంటలకి ధరలు నిర్ణయించమని చెప్పేసి స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది. ఇది ప్రధానమైనటువంటి సిఫార్సు. ఇవాళ కమిటీ వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు మన ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చేయలేదు. 3వసారి అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు కూడా ఆ సిఫార్సులు అమలు చేయలేదు. ఇవాళ దానివల్లే ఈ దేశంలో రైతాంగం గిట్టుబాటు ధర లేక అప్పులై రుణగ్రస్తులై ఇవాళ ఆత్మహత్య చేసుకునే స్థితి వస్తారా చూసాం. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా వాళ్ళు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక ఆ పంటలను వదిలేసి ఇవాళ కూలీలుగా లేకపోతే అసంఘటిత కార్మికులుగా మారుతున్న స్థితి చూస్తున్నాం. ఎందుకు దీని గురించి ఆలోచించలేదు? అది చేస్తే ఆ చట్టం వస్తే కార్పొరేట్లకు లాభం జరగదు, రైతాంగానికి లాభం జరుగుతుంది. ఈ దేశం రైతాంగం
ఇవాళ ఉన్నటువంటి పాలకులు జై జవాన్ జై కిసాన్ బంధు జై అదాని జై అంబానీ జై కార్పొరేట్ అని చెప్పేసి నిరాకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ దేశంలో కోట్ల జనాభాకి ప్రధానమైనటువంటి ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేసేటువంటి వ్యవసాయ రంగం మీద కార్పొరేట్ అందుబడ్డది. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాగైనా ఇది కార్పొరేట్ కట్టబెట్టాలని 3 నెలల చట్టాలు తీసుకుంటున్న పరిస్థితి కూడా చూశాం. ఆ 3 నెలల చట్టాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం తర్వాత ఒక పెద్ద ఉద్యమం సంవత్సర కాలం పాటు ఎన్నో మానవ చర్యలు ఎక్కలేకుండా 744 మంది రైతులు ఆ ఉద్యమంలో బలిదానం చేసి ఆ 3 నెలల చట్టాలు ఆపగలిగారు. కానీ ఇవాళ మళ్ళీ తొలిదారిన చట్టాలు అమలు చేసడానికి కోసం కూడా నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో భాగంగా కూడా జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం చెప్పేసి కూడా పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టబోతారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? ఎందుకు వ్యవసాయం నుంచి రోజు రైతు వ్యవసాయం చేస్తే చల్లగా వస్తుందని చెప్పేసి రైతు కూలీగా మారుతున్న పరిస్థితి వాళ్ళ దేశంలో జరుగుతూ ఉంది. దీని గురించి పాలకులు పట్టించుకోవట్లేదు. ఇవాళ ప్రధానంగా ఈ దేశంలో వ్యవసాయంలో బాగుండాలంటే వ్యవసాయంలో ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యని ఈ పాలకులు దాని గురించి ఆలోచించాలి. ఇవాళ ప్రధానంగా 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ భారతదేశంలో ఇప్పటికీ కేవలం 32% భూములకు మాత్రమే సాగునీరు అందుతా ఉంది. జీవనంలో సమానంగా గంగా యమున బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణ అనేకమైనటువంటి జీవనాలను భారతదేశంలో ప్రవహిస్తా ఉన్నాయి. ఆ జలాన్ని ఈ దేశంలో భూములకి 195 మిలియన్ హెక్టార్ల భూమిలో సాగేటువంటి భూమి ఈ భారతదేశంలో ఉంది. ఆ భూములకి సాగునీరు అందించడానికి ప్రాజెక్టులు కట్టడానికి కూడా ఈ పాలకులకి అటువంటి ముందు చూపు లేదు. ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు అవసరమైనటువంటి రుణాలు అందించడానికి కోసం బ్యాంకుల కమ్యూనిస్టుల పోరాటం ద్వారా బ్యాంకులు జాతీయకరణ అయితే ఇవాళ జాతీయకరణటువంటి బ్యాంకులు ఈ దేశంలో రైతాంగానికి ఉపయోగపడుతుంది. ఎవరికి ఉపయోగపడుతున్నాయి? పార్లమెంట్ లో లోక్సభలో కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. నరేంద్ర మోడీ వచ్చినటువంటి 9 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేటువంటి కార్పొరేట్ కంపెనీలు 16,50,000 కోట్ల రూపాయలు 16,50,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వాటిని ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఎవరైతే రైతులు పరిశ్రమలు లేదు, కొత్త విజయవాడ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల యొక్క అప్పుని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అదే ప్రభుత్వం ఈ దేశంలో రైతాంగం యొక్క పంట రుణాన్ని మాఫీ చేయమంటే నరేంద్ర మోడీ ఉచితాలను మాట్లాడుతున్నారు. ఉచితాలు ఇస్తే రైతులు సోదరపడుతున్న మాత్రం ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఇవాళ కార్పొరేట్ 16,50,000 కోట్లు మాఫీ చేసేటువంటి నరేంద్ర మోడీ ఈ దేశానికి అమలు పెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్